నాగేశ్వర్ గారు నిన్న చాలా కీలకమైన పరిణామం వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఆయనతో అసోసియేట్ అయ్యి వంశీకృష్ణ యాదవ్ పనిచేసిన పరిస్థితి. సో ఇతర పార్టీల నేతల్ని జనసేన పార్టీ ఆకర్షించుకుంటోంది, మా స్థాయి పెరిగిందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇతర పార్టీల నేతల్ని, ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల్ని, అందులోనూ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళని చేర్చుకునేంత, ఆకర్షించేంత స్థాయికి జనసేన పెరిగిందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వెళ్ళింది ఒక్క నాయకుడు, మీరే చెప్పారు 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడని. సో ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ. ఒక్క నాయకుడు ఒక ఎమ్మెల్సీ పోతే కీలక పరిణామం అంటే నేను ఏం చేయాలి సార్? సో దానికి ఆన్సర్ ఉంటుందా? మీరే చెప్పండి. అంటే ఉదాహరణకు ఓ ఛానల్ ఉంటుంది, ఓ ఛానల్ నుంచి ఒక కెమెరామెన్ వెళ్ళిపోతాడు, ఛానల్ కూలిపోయింది, కెమెరామెన్ వెళ్ళిపోయాడు, ఛానల్ పని అంతే అంటారు సార్ ఎవరైనా? ఆయన ఛానల్ సీఈఓనా? పోనీ ఛానల్లో ఒక వెరీ పాపులర్ ఫేసా, యాంకరా? ఇప్పుడు ఛానల్ నుంచి ఒక కెమెరామెన్ వెళ్ళిపోతే ఆ మేరకు ఒక కెమెరా డిపార్ట్మెంట్ కొని తీసుకుంటారు. సో అందువల్ల ఒక నాయకుడు, అది కూడా ఎన్నికల సమయంలో అటు నుంచి ఇటు పోవడం సహజము. ఇప్పుడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరలేదా? పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరాడు. ఎవరు గెలిచిండ్రు? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా? నాగన్ జనార్దన్ రెడ్డి మరో మాజీ మంత్రి, ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరాడు. ఎవరు గెలిచింది? కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా? సో బీఆర్ఎస్లో చేరిన లిస్ట్ చెప్తాను నేను. చాలామంది చేరారు కదా ఎలక్షన్ల ముందు. సో బీజేపీలో కూడా చేరారు కదా చాలామంది. ఏమైంది? బీజేపీ గెలిచిందా? అందువల్ల ఎప్పుడు కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సహజంగా మార్పులు జరుగుతాయి, అది ఎలక్షన్ టైంలో. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, కానీ 175 మందే లేరు కదా. ఓ 1750 మంది ఉంటారు వైసీపీలో నేతలు. ఈ 1750 మందిలోకి వెళ్ళి అంటే ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే సీట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బుజ్జగించో, సజ్జల రామకృష్ణ మాట్లాడో, అయ్యో బాబు నీకు ఇది కాకపోతే ఇంకోటి ఇస్తామని ఆ 10 మందిలో ఒకరికి టికెట్ ఇచ్చి ఇంకోరు బుజ్జగించవచ్చు. అయినా 8 మంది మిగులుతారు కదా. ఈ 8 మందిలో ఒక్కరో ఇద్దరో మారకపోతే ఏం చేస్తారు? సో పార్టీ మారుతాయి కదా. అంటే ఇతర పార్టీల నేతలు చేరడం వల్లనే ఒక పార్టీ పెరగదు, నేతలు వెళ్ళడం వల్లనే ఒక పార్టీ బలహీనపడదు. అందుకే ఉదాహరణ నేను చెప్పాను, పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడు వెళ్ళాడు, నాగన్ జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని అధికారాన్ని కోల్పోవాలి కదా, కాలే కదా, అధికారం వచ్చింది కదా. సో అందువల్ల మన కళ్ళ ముందంటే ఫలితాలు ఉన్నాయి కదా. సో అందువల్ల ఒక పార్టీ నేచురల్ గ్రోత్ ఉండాలి. వేరే పార్టీల వాళ్ళు చేరితే వాళ్ళు ఎంత తొందరగా వచ్చారో తొందరగా పోతారు కూడా, మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ పోకుండా ఉంటారా? అందువల్ల ఒక చోట పదవి రాకనో, టికెట్ రాకనో, వ్యక్తిగత కారణాల రీత్యానో ఒక నాయకుడు పోతే అది మొత్తం రాజకీయ పరిణామాలని ప్రభావితం చేసిందని చెప్పుకోవడము, విశ్లేషించడం అనేది ఏ మేరకు హేతుబద్ధంగా చెప్పండి. అందువల్ల నిజంగానే బీఆర్ఎస్ నుంచి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2019 14 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు నాకు గుర్తున్నంత వరకు, అవునా కదా? అందులో 5 మంత్రులు కూడా అయ్యారు. మరి తర్వాత ఏమైంది? 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెలుగుదేశం బలం 23 పడిపోయింది. 23 మంది కూడా 23 మందిలో చాలా మంది అత్యధికంగా ఓడిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 23 మంది వెళ్ళిపోయినాక ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైసీపీ క్లోజ్ అయిపోయింది, నాయకుడి పట్ల నమ్మకం లేకనే వెళుతున్నారు అంటూ తెలుగుదేశం అనుకూల మీడియాలో పతాక శీర్షికలు వేసుకొని, హెడ్లైన్లు వేసుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి అగ్ని పరీక్ష, ఈ నాయకుడితో తమకేమీ కాదని భావించిన 23 మంది ఎమ్మెల్యేలు రాశారు. ఏమైంది అల్టిమేట్ గా రిజల్ట్? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి,
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈ నలుగురు టీడీపీకి వెళ్ళిపోయారు. నలుగురే కాదు, టికెట్లు ఇవ్వకపోతే ఇంకో 40 మంది పోతారు, వెళ్తారు కదా సార్. అంటే టీడీపీలోకి వెళ్ళడం పెద్ద వార్త కాకపోవచ్చు, కానీ జనసేనలోకి వచ్చారు అంటే మరి బలంగా, జనసేనతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత బలంగానే ఉంది కదా. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకుండా జనసేనలోకి తెలుగుదేశంలో వేకెన్సీ లేకపోవచ్చు, లేదా ఆయన పోటీ చేయాలనుకున్న నియోజకవర్గంలో జనసేనకు రావచ్చు. జనసేన టీడీపీ కలిసే ఉంది కదా సార్. అవును సార్, జనసేన వేరు, టీడీపీ వేరు కాదు. జనసేన టీడీపీ కలిసి ఉన్నప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వచ్చు. సీట్ ఇప్పుడు ఉదాహరణకు నేను పోటీ చేసే సీట్ ఉంటుంది, అలయన్స్ లో జనసేనకు వెళ్ళే అవకాశం ఉంది అనుకో, నేను టీడీపీలో పోయి ఎందుకు చేస్తాను సార్? అలా అంటారా? అంటే అమాయకుడి కాదు కదా నేను. సో అందువల్ల వారి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు కదా. సో మనకన్నా ఎక్కువ క్యాలిక్యులేషన్ రాజకీయ నాయకులకు ఉంటాయి. సో అందువల్ల అక్కడ ఎవరు ఎక్కడ పోటీ, మీకు కూకటపల్లి చూడలేదా మనం? బీజేపీలో చేరి మళ్ళీ జనసేన అడ్డుకడ జనసేనలో చేరలేదా? సో తెలంగాణలో బీజేపీ నుంచి జనసేన కూడా మారారు కదా. మరి తెలంగాణలో జనసేనకు బలం ఎక్కువ, బీజేపీ బలం ఎక్కువ? మీరు చెప్పండి నాకు. బీజేపీకి మరి జనసేనలో ఎందుకు చేరారు బీజేపీ నుంచి? తెలంగాణలో బీజేపీ నుంచి జనసేన ఒక చేరినప్పుడు కేటాయించిన సీటు కాబట్టి అంతే. అందువల్ల ఒక నియోజకవర్గంలో లేదా 2, 3 నియోజకవర్గాల్లో జరిగే పరిణామాలను బట్టి రాష్ట్ర రాజకీయాలను విశ్లేషించకూడదు. ఎవ్వరూ వైసీపీ నుంచి వెళ్ళకపోయినా వైసీపీ ఓడిపోవచ్చు, 50 మంది వెళ్ళిపోయినా వైసీపీ గెలవచ్చు, 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో అందువల్ల ఎవరు వెళ్ళకపోతే మళ్ళీ గెలుస్తారని, ఎవరైనా వెళితే ఓడుతారని కంక్లూజన్ రాగలమా? ఇప్పుడు తెలంగాణలో చూడండి, బీఆర్ఎస్లో చేరారు ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్లో చేరారు ఇతర పార్టీ నుంచి, బీజేపీలో చేరారు ఇతర పార్టీ నుంచి, ఈవెన్ బీఎస్పీలో కూడా చేరారు. మీకు బీఎస్పీలో చేరలేదు, వేరే పార్టీలో టికెట్ రాకపోతే. మరి మీకు పటాన్చేరులో జరిగింది, బీఎస్పీ అభ్యర్థి టికెట్ రాకపోతే చేరిన వ్యక్తి కదా, మరి బీఎస్పీ గెలిచిందా? సో ఈవెన్ బీఎస్పీలో కూడా ఇతర పార్టీలో టికెట్ రాని చేరారు. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, బీఎస్పీలో కూడా చేరుతారు. రాజకీయ నాయకులు టికెట్లు కావాలి సార్. ఇప్పుడు అవకాశం ఉంటే డిలక్స్ హైటెక్లు ఎక్కుతారు, దొరకకపోతే డిలక్స్లు ఎక్కుతారు, దొరకకపోతే ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, దొరకకపోతే లేకపోతే లిఫ్ట్ తీసుకొని పోతారు. సో బండి మీద ఎవరైనా నడవైపోతుంటే లిఫ్ట్ అడుక్కొని కూడా పోతారు. అయ్యో నువ్వు హైటెక్లో పోతావు అని అనుకున్నావు కదా, మరి పోవాలి కదా. హైటెక్ దొరకలే ఏం చేస్తారు? లిఫ్ట్ మీద పోతారు. ఏ దొరకకపోతే నడుచుకుంటూ కూడా పోతారు, పాదయాత్ర చేసుకుంటూ. ఇది ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి సార్, అధికార పార్టీలో ఒక సంక్షోభం నడుస్తోంది, అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి, అసంతృప్తి గళాలు పెరుగుతున్నాయి అని చెప్పి దాన్ని అధికార వైసీపీ నాయకులు చాలా, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని సమర్థించుకుంటూ ఉన్నారు సార్. తమకు అనుకూలంగా మారుతుంది అనే సంకేతానికే ఇదంతా జరుగుతోంది అనేది వాళ్ళు చెప్తోంది. పార్టీలో టికెట్స్ కోసం డిమాండ్ ఉంది కాబట్టే మేము గెలవబోతూ ఉన్నాం. అది లేదే పార్టీకి, తెలుగుదేశం టికెట్ల డిమాండ్ లేదా, ఖాళీగా ఉన్నాయాడా? ఖాళీ ఉంటే రవిశంకర్ వెళ్ళి ఒక సీట్లో పోటీ చేయొచ్చు. జనసేనలో ఖాళీ ఉన్నాయా? ఉంటే రవిశంకర్ పోటీ ఆయన నుంచి అనొచ్చు కదా. మరి మీరు టికెట్లు ఖాళీ ఉంటే చెప్పండి. చాలా మంది ఉన్నారు, మా కెమెరామెన్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు పోటీ చేసడానికి. టీడీపీలో పోటీ ఉంది టికెట్లకు, జనసేనలు ఉంది, అన్ని పార్టీల్లో టికెట్లకు పోటీ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రలో ఉన్నాయి 175 సీట్లు. నేను ఇంతకు చెప్పినట్టు 1750 మందికి ఎమ్మెల్యే కావాలని ఉంది. అందువల్ల ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలకు డిమాండ్ ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. రేపు బీజేపీ టికెట్లు మొదలు పెట్టండి, 175 కన్నా ఎక్కువ మంది అప్లై చేస్తారో లేదో చూడండి. సో కాంగ్రెస్కు 1% కూడా ఓటు రాలే. ఇప్పుడు రేపు షర్మిల చేరుతుంది అంటున్నారు, అదే జరిగితే చూడండి కొత్త ఆశలతో మళ్ళీ కాంగ్రెస్లో కూడా కొంతమంది పోటీ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఎన్నికలకు వచ్చే వరకు నాయకులు అటు ఇటు మారడం ఒక సర్వసహజ పరిణామం. నాయకులు అటు ఇటు మారడం దాన్ని బట్టి ఎన్నికల్లో గెలవడము ఓడడము అనే కంక్లూజన్లు ఎప్పుడూ తీయలేము.